ఇంధన ధర సెగ సామాన్యుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తిరుపతిలో ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతుండగా తాజాగా ఆటో డ్రైవర్లు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి తిరుపతిలో అయితే కన్నా వినూత్న రీతిలో వామపక్ష పార్టీలు నిరసనకు దిగిన పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వామపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా ఆటో డ్రైవర్లతో కలిసి వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. అయితే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ అయితే మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఆటోకు పూజలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒంటిపైన గోవిందనామాలను పెట్టుకొని అయితే తమ నిరసన తెలుపుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయం తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత అయితే కన్నా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ను పెంచుతూ అయితే సామాన్య ప్రజలకు పెనుభారంగా మోపుతున్నారు. ఒకవైపు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులపైన భారం పడుతుంది అని చెప్పి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు వ్యతిరేకంగా అయితే కన్నా నిరసనలు తెలుపుతున్నారు. చూడొచ్చు మనం తిరుపతిలో ఆటోకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి వాహనదారులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఒంటిపైన నామాలు పెట్టుకొని వాళ్ళు నిరసన అయితే తెలుపుతున్నారు. అయితే ఇప్పటికైనా తమ కడుపు కొట్టకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి అని చెప్పి వాళ్ళైతే కన్నా ఆందోళన దిగుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆటోకు పూజలు నిర్వహించారు, ఒంటిపైన నామాలు పెట్టుకొని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు అయితే ఒంటికి ఉరితారు పెట్టుకొని నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులకు మెడకు ఉరితాళ్ళు గతే జరుగుతోంది అని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా ఉరితాడు వేసుకోవాల్సి వస్తుంది. ఈ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి అయితే తిరుపతిలో వామపక్ష పార్టీ అయితే ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉంది. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. సార్, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే సామాన్యుల పరిస్థితి ఎట్లా? ఈ రాష్ట్రంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అసలే నిత్యావసర వస్తువులు మొత్తం కూడా పెరిగిపోయినాయి. ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కాకుండా ఈవేళ గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం దేశం ఎంత ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం ప్రభుత్వాల సీట్లలో కూడా కూర్చోలేదు. వెంటనే 3 రూపాయలు పెంచడం జరిగింది. ఈవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేదాని వల్ల ఈ దేశంలో ఉండేటువంటి 152 కోట్ల మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతారు. నిత్యావసర సరుకులు మరింత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవేళ ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధర పెరిగిన దానివల్ల రేట్లు గిట్టుబాటు కాకుండా ఆత్మహత్య శరణం అని చెప్పేసి అని ఈవేళ ఉరేసుకుంటా ఉన్నారు. ఓ పక్క పూజలు చేసుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పెంచినటువంటి నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే ప్రభుత్వాలు కోలడం గ్యారెంటీ అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక తెలియజేస్తారు. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడాన్ని సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది? సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఏ వస్తువైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే ప్రతి నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. తమిళనాడులో 103 రూపాయలు లీటర్ పెట్రోలు, అదే ఆంధ్రప్రదేశ్లో 113 రూపాయలు. అంటే పక్క రాష్ట్రానికి ఉండేటువంటి తేడా 10-11 రూపాయలు తేడా అన్నటువంటిది కనిపిస్తూ ఉంది. గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏదైనా ఈ పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా వ్యత్యాసాలు వస్తే దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిధి ఉండేది కేంద్ర ప్రభుత్వంలో. కానీ బీజేపీ నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఆ నిధిలో ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసి వాడేసుకునే దానివల్ల ఈరోజు ప్రతి దానికి అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి కాబట్టి ధరలు పెంచుతాము అని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతాయి. కాబట్టి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది అని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏఐటీయూసీ హెచ్చరిక తెలియజేస్తా ఉంది. మీరు చెప్పండి, ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు గ్యాస్ సిలిండర్లు కూడా అధికంగా పెంచిన పరిస్థితి అసలు సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా
దిగ్బాంధ దిక్చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించి మన కడుపులోకి వచ్చే పరిస్థితికి వచ్చామని చెప్పని ఈ పక్కన రోజుకొక విధానంతో ఒక పక్క గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధర పెరిగిపోతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేశారు. ముఖ్యంగా మోడీ ఎవరితో తీరు అమెరికా సామ్రాజ్యానికి అనుకూలంగా ఇవాళ పెట్టుబడులకు అనుకూలంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతున్నాయంటే తను ఏం చెప్తే అదే ఉరిగేస్తాడు. దానికి వందపడే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి వందపడే ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరుస్తున్నది. ఓ పక్కన నిత్యావసర ధరలు ఉంటే సామాన్య ప్రజలకి బతుకులేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పక్కన ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళకి బాడుగు లేకుండా జీవన సాగించలేకుండా ఈ పక్క మాకు సావ్యాసరణం అనే పద్ధతిలో ఒక పక్కన ఆటో డ్రైవర్లు వస్తున్నారు, ఒక పక్కన నిత్యావసరాలు ఆకాశం కడుతున్నాయి. సామాన్య ప్రజానికి బతికే పరిస్థితి లేని స్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అయితే తిరుపతిలో అయితే కన్నా ఆందోళన అయితే కన్నా ఉధృతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నామాలు పెట్టుకొని ఆటోలకు పూజలు చేస్తూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వామపక్ష పార్టీలు అయితే కన్నా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజలకు చావే శరణ్యం అని చెప్పి ఉరితాళ్ళు మెల్ల వేసుకొని కన్నా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.